ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధన, ఒత్తులు, రాశుల వారిగా అలాగే దశలు అంతర్దశల వారిగా తెలుసుకున్నాం. ఈరోజు జన్మ తేదీ ప్రకారం వెలిగించాల్సిన ఒత్తుల గురించి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. 9440593655 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇది సూర్యమాన ప్రకారం ఉన్నది మీకు చెప్తాను, వెలిగించాల్సిన ఒత్తులు కూడా చెప్తాను. మార్చి 21 నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు పుట్టినవారు 5 ఒత్తులు దీపారాధన చేయాలి. అలాగే ఏప్రిల్ 21 నుండి మే 20 వరకు పుట్టినవారు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మే 21 నుండి జూన్ 20 వరకు పుట్టినవారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే జూన్ 21 నుండి జూలై 21 వరకు పుట్టినవారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు పుట్టినవారు 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 20 వరకు పుట్టినవారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఎవరైతే పుట్టారో వారు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 వరకు పుట్టినవారు 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు పుట్టినవారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు పుట్టినవారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వరకు పుట్టినవారు 6 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఫిబ్రవరి 21 నుండి మార్చి 20 వరకు పుట్టినవారు 2 ఒత్తులతో దీపారాధన చేయాలి. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, లగ్నము ముందు వీడియోలో చెప్పాను. అలాగే జన్మ తేదీ ప్రకారం కూడా మీరు ఎలా వెలిగించాలనేది మన పెద్దలు చెప్పిందని మీకు తెలియజేశాను. ప్రయత్నపూర్వకంగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇలాంటి విషయాల్ని 10 మంది మిత్రులకి మీ వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్బుక్ గ్రూపుల్లోను, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి మీరు లైక్ చేస్తే చాలామందికి చేరుతుంది. ప్రయత్నపూర్వకంగా వారు కూడా ఈ ఉపాయాలు తెలుసుకొని బాగుపడతారు. రాళ్ళు నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఏ పని చేసినా పని అవడం లేదనే వారికి సకల కార్యాలు నెరవేరడానికి ఏ ఒత్తులతో చేయాలి అనే వీడియో మీకు తెలియజేస్తాను. అలాగే నవగ్రహాలకు సంబంధించిన రాళ్ళు, ఉంగరాలు బదులుగా ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఫలితం కలుగుతుందో ఆపై వచ్చే వీడియోలో తెలియజేస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.